ఈరోజు మనం ఒక వ్యక్తిగత అనుభవాన్ని చూస్తున్నాం. అంటే దాదాపు 1 సంవత్సరం పాటు సాగిన ప్రేమ కథ అది. హ్మ్. అంతా పరిపూర్ణంగా ఉంది అనుకుంటున్న టైంలో ఆ అమ్మాయి ఎలాంటి స్పష్టమైన కారణం చెప్పకుండా విడిపోయింది. ఆ, దాని తర్వాత ఆ యువకుడి ఎదుర్కొంటున్న మానసిక సంఘర్షణ, ఆ అనిశ్చితి, సమాధానం లేని ప్రశ్నలు ఇవే ఈ కథనంలో ముఖ్యం. వీటి గురించి లోతుగా చర్చిద్దాం. ఖచ్చితంగా. ఇక్కడ మనం గమనించాల్సింది ఒకటి, ఆకస్మికంగా కారణం చెప్పకుండా విడిపోవడం. అవును. 2, దానివల్ల వచ్చే ఆ గందరగోళం, అంటే నమ్మకం పోతుంది కదా. అవును, నమ్మకం దెబ్బతింటుంది. 3, ఒకే సంఘటనను ఇద్దరు వ్యక్తులు ఎంత వేరువేరుగా చూస్తారనేది కూడా తెలుస్తుంది. సరే, వీటి గురించి వివరంగా మాట్లాడదాం. కథనం ప్రకారం చూస్తే అంతా బాగానే ఉంది అనిపించిందట అతనికి. ముఖ్యంగా ఆ అమ్మాయి పుట్టినరోజు వేడుకలు కూడా ఆ, చాలా సంతోషంగా జరిగాయి. హ్మ్, కానీ ఆ తర్వాత కొద్ది రోజులకే ఆమె ఫేస్ టైంలో ఏడుస్తూనే చెప్పిందట విడిపోదామని. ఓ, కానీ నిర్ణయంలో మాత్రం చాలా స్థిరంగా ఉంది. ఆశ్చర్యమేంటంటే ఈ నిర్ణయం గురించి తను కొన్ని నెలలుగా ఆలోచిస్తుందని కూడా చెప్పింది. కొన్ని నెలలుగానా? అంటే అవును, అంటే క్రిస్మస్, వాలెంటైన్స్ డే, వాళ్ళ యానివర్సరీ ఈ టైంలో అంతా కూడా ఆమె మనసులో ఇదే ఆలోచన ఉందా అని అతను పాపం చాలా బాధపడుతున్నాడు. ఆ, ఇది చాలా అంటే చాలా కీలకమైన విషయం. మనం పైకి చూసే ప్రవర్తనకు లోపల మనుషులు ఆలోచించేదానికి ఎంత తేడా ఉంటుందో ఇది చూపిస్తుంది కదా. నిజమే, కొన్ని నెలలుగా ఆలోచిస్తోందంటే బహుశా ఆ సంబంధంలో ఆమెకు ఏదో అసంతృప్తి లేదా సందేహాలు ఎప్పటినుంచో ఉండుండొచ్చు. బయటకు కనపడలేదంటారా? అవును, బయటకు కనిపించకపోయుండొచ్చు. కాని ఆ కారణాన్ని సూటిగా చెప్పకపోవడముంది చూసారా, అది అవతలి వ్యక్తికి మానసికంగా చాలా భారమనమాట. హ్మ్, ఏం జరిగిందో ఎందుకు జరిగిందో తెలియదు, ఆ సందిగ్ధంలోనే ఉండిపోతారు. అవును. ఆ తెలియకపోవడమే అతన్ని ఇంకా కుంగదీస్తోంది. పైగా విడిపోయిన 2 నెలల లోపే ఆమె తన పాత క్లాస్మేట్తో ఓ, అంటే గతంలో ఆ అబ్బాయి గురించి అప్పుడప్పుడు చెప్పేదట. ఆ అబ్బాయితో ఒక డాన్స్కు వెళ్లిన ఫోటో సోషల్ మీడియాలో చూశాడు. అరెరే, అది ఇంకా కష్టంగా ఉండుంటుంది. అది అతన్ని పూర్తిగా కుదిపేసింది. ఇప్పుడు పాత విషయాలన్నీ గుర్తు చేసుకుంటున్నాడు. ఆమె ఆ అబ్బాయి గురించి చెప్పినవి, క్లాస్ తర్వాత ఇంటి దగ్గర డ్రాప్ చేయడం లాంటివి. హ్మ్, నన్ను మోసం చేసిందా, అతని కోసమే నన్ను వదిలేసిందా, ఇలాంటి అనుమానాలు అవి అతన్ని ప్రశాంతంగా ఉండనివ్వట్లేదు. చూడండి, మనకు సరైన సమాధానాలు దొరకనప్పుడు మన మెదడు ఏం చేస్తుందంటే అందుబాటులో ఉన్న చిన్న చిన్న ఆధారాలతో కథరల్లిస్తుంది. అవును, నిజమే. ఇది చాలా సహజం. ఆ క్లాస్మేట్తో ఆమె కనిపించడం, అది ఇతని అనుమానాలకు ఆజ్యం పోసినట్టయింది. అదే కదా. అయితే అది నిజంగా మోసమా లేక ఊరికే ఫ్రెండ్లీగా కలిశారా అనేది మనకు తెలియదుతడా. తెలీదు. ఇక్కడ ముఖ్య విషయం ఏంటంటే అనిశ్చితి మనల్ని ఇలా కథలల్లడానికి ప్రేరేపిస్తుంది. స్పష్టత లేకపోతే మన మెదడు ఖాళీలను పూరించడానికి చెత్త దృష్టాంతాలను కూడా ఊహించుకుంటుంది. ఇది బాధనింకా పెంచుతుంది. దానికి తోడు అవతలి వాళ్లు త్వరగా మూవ్ ఆన్ అయినట్టు కనిపిస్తే ఇంక కష్టమేమో. ఖచ్చితంగా. ఇంకా బాధలో ఉన్నవాళ్లకి అది చూడడం చాలా కష్టంగా అనిపిస్తుంది. అతను ఈ పరిస్థితి నుంచి బయటపడాలని చాలా ప్రయత్నిస్తున్నాడు. అంటే జ్ఞాపకాలు చెరిపేయడం, సోషల్ మీడియాలో బ్లాక్ చేయడం, మంచి పనులే. వ్యాయామం చేయడం, కెరీర్పై దృష్టి పెట్టడం ఇలా చేస్తున్నాడు. అయినా సరే ఆ జ్ఞాపకాలు, అనుమానాలు అతన్ని వదలడం లేదట. ఉమ్, చేస్తున్న పనులు సరైనవే అయినా ఎందుకిలా ఇంకా సంఘర్షణ పడుతున్నాడు? ఇదొక మానసిక గాయం నుండి కోలుకునే ప్రాసెస్ లాంటిది. యాక్షన్స్ తీసుకోవడం అంటే మీరు చెప్పినట్టు వ్యాయామం, కెరీర్ ఇవన్నీ ముఖ్యం. అవును. కానీ భావోద్వేగాలను పూర్తిగా ప్రాసెస్ చేయడానికి, ముఖ్యంగా ఆ ఎందుకు అనే ప్రశ్నకు జవాబు లేనప్పుడు దానికి చాలా సమయం పడుతుంది. నిజమే. పైగా నమ్మకం దెబ్బతిన్నప్పుడు అదింకా కష్టం. కేవలం మర్చిపోవడం కాదు, ఆ అనుభవంతో బ్రతకడం నేర్చుకోవాలి. ఇక్కడ అసలు ప్రశ్న ఏంటంటే, పూర్తి స్పష్టత రాకపోయినా సరే ఈ అనుభవం నుంచి ఒక వ్యక్తి ఎలా పాఠాలు నేర్చుకోవచ్చు, ఎలా మానసికంగా బలపడి ముందుకు సాగగలడు, ఇదే ముఖ్యం. నిజమే. ఈ కథనం మొత్తం చూస్తే విడిపోవడంలో ఉండే అనిశ్చితి, ముఖ్యంగా ఆ కారణాలు తెలియకపోవడం వల్ల వచ్చే మానసిక క్షోభ ఎంత తీవ్రంగా ఉంటుందో అర్థమవుతోంది. అవును. సమాధానాలు దొరకనప్పుడు మనల్ని మనం నిందించుకోకుండా ముందుకు వెళ్లడం ఎంత కష్టమో ఇది చూపిస్తోంది. చివరిగా మనం అర్థం చేసుకోవాల్సిందేంటంటే, ఇతరుల చర్యలను, వాళ్ల మనసులోని ఆలోచనలను మనం పూర్తిగా కంట్రోల్ చేయలేం. అసాధ్యం. కొన్నిసార్లు పూర్తిగా అర్థం కూడా చేసుకోలేకపోవచ్చు.
మన చేతుల్లో ఉన్నది మన స్పందన, మనల్ని మనం ఎలా చూసుకుంటామనేది. సెల్ఫ్ కేర్ అంటారు కదా. అవును, వ్యక్తిగత అభివృద్ధిపై దృష్టి పెట్టడం, ఈ అనుభవం నుంచి పాఠాలు నేర్చుకోవడం, దీని ద్వారానే మనం కోలుకోగలుగుతాం. వింటున్న వాళ్ళకి ఒక ఆలోచన. ఒక బంధం ముగిసినప్పుడు, ముఖ్యంగా కారణాలు ఇలా అస్పష్టంగా ఉన్నప్పుడు, ఆ చేదు అనుభవాన్ని, ఆ ఎందుకు అనే ప్రశ్నకు సమాధానం దొరకని ఆ స్థితిని, దాన్ని దాటి దానినుంచి నేర్చుకున్న పాఠాలతో భవిష్యత్తును ఇంకాస్త పరిణితితో ఎలా ఎదుర్కోవచ్చు, దీని గురించి ఆలోచించండి.